హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ ప్రియసఖి పార్ట్ 26 అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ రాయండి అబ్బా. కొంచెం మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? పవన్ గురించి నిజం తెలుసుకున్న ప్రణీత్, వర్షిత్ అతని కంపెనీ మీద దెబ్బ కొట్టడానికి ప్లాన్స్ వేస్తారు. కమల్ని కలవడానికి వెళ్ళిన పవన్కి గురునాథ్ బాగా బుద్ధి చెప్పి కూతురు పెళ్లి 15 రోజుల్లో చేయాలనుకుంటున్న నిర్ణయానికి కూడా వస్తాడు. ఇంకోవైపు ప్రణీత్ పాత నిజాలన్నీ తెలుసుకునే పనిలో ఉన్నాడు అని తెలుసుకున్న గంగాధర్ వారు చేసిన నేరాలన్నీ కూడా సుభాష్ మీద వెయ్యాలని నిర్ణయించుకొని అదే పనిని అతడు చేస్తాడు. ఇంకోవైపు వర్షిత్ మాటల నుండి తేరుకున్న రామ్రాజ్ అతని కళ్ళల్లోకి చూడగా అతనికి వర్షిత్ ఏదో దాస్తున్నాడని అర్థమైపోయి వారి మధ్య హారిక ఉంది అని గమనించిన రామ్రాజ్ ఆ విషయం గురించి ఇప్పుడు అడగకుండా, సరేరా, ఉన్నదంతా మీ ఇద్దరిదే కదా, ఏం చేయాలనుకున్నా సరే మీ ఇష్టం, నీకు నచ్చినట్లే నువ్వు కానివ్వు అనడంతో వర్షిత్ తండ్రి తనను అర్థం చేసుకున్నందుకు కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. అయితే లక్ష్మి మాత్రం, అరే ఏంట్రా ఇప్పుడు నువ్వు వేరుగా ఎందుకు కంపెనీలు పెట్టాలనుకుంటున్నావు, ఉన్నవి చూసుకోవచ్చు కదా, అవి సరిపోదా ఏంది అంటుంటే హారిక మాత్రం, వర్షిత్ ఎలాంటి వ్యాపారాలు ఎంత పెట్టుబడితో పెట్టాలి అనుకుంటున్నావు అంటూ అడుగుతూ ఉంటే వర్షిత్ తన అక్కకు ఏదో ఒకటి చెబుతూ ఉండగా ప్రియ వారు మాటలలో ఉండడాన్ని గమనించి రామ్రాజ్ ఫోన్లో ప్రణీత్ పంపిన మెసేజెస్ అన్నీ కూడా డిలీట్ చేసింది. అలాగే ఆ ఫోన్ని ఎవరూ చూడకుండా పక్కనే ఉన్న టీపై మీద పెట్టగా ఆ సంఘటన అంతా లక్ష్మి గమనిస్తూనే ఉంది. ఇంకోవైపు పాపకు నిద్ర రావడం చూసిన ప్రియ పాపను తీసుకుని రూంలోకి వెళ్ళిపోయింది. వర్షిత్ హారిక అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పి రేపు లాయర్ని పిలవమని తండ్రితో లాయర్కి ఫోన్ చేయించాడు. అతను అనుకున్న పని అవ్వగానే వర్షిత్కి కొంచెం ప్రశాంతంగా అనిపించి అదే విషయం గార్డెన్లోకి వచ్చి ప్రణీత్కి ఫోన్ చేసి చెప్పగా వర్షిత్ మాటలన్నీ విన్న ప్రణీత్, వర్షిత్ ఇప్పటిదాకా జరిగింది బానే ఉంది, కానీ నాకు ఒక చిన్న సాయం చేస్తావా అంటూ అడగ్గా వర్షిత్ ఏంటో చెప్పు అనడంతో ప్రణీత్ వర్షిత్కి ఓ పనిని అప్పజెప్పాడు. దాంతో వర్షిత్ వెంటనే లోపలికి వచ్చి ప్రియని తీసుకుని ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతూ ఉండగా బయట గార్డెన్లో రామ్రాజ్ వారిని ఆపి, వర్షిత్ నేను నీతో కొంచెం మాట్లాడాలి అంటూ అతన్ని పక్కకు తీసుకుని వెళ్ళగా హారిక ప్రియ ఒంటరిగా గార్డెన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండడాన్ని చూసి ఆమెతో ప్రణీత్ గురించి మాట్లాడాలని నిర్ణయించుకొని హారిక ప్రియ దగ్గరకు వెళ్ళి ఇప్పటి వరకు ఆమె మనసులోనే జరుగుతున్న సంఘర్షణంతా ప్రియతో పంచుకోవడం మొదలుపెట్టి ప్రణీత్ ఆమె చుట్టుపక్కల తనతో ఉన్నప్పుడు ఆమెలో కలిగే భావన, ఇంకా ఏదో ఆమె మనసులో తెలియని అలజడి గురించి, అతని మీద ఆమె అభిప్రాయాల గురించి ప్రియతో పంచుకుంటూ ఉంటే ప్రియకు హారికలో వస్తున్న మార్పు కనిపిస్తూ ఉంది. దాంతో ప్రియ కూడా ప్రణీత్ ఆమె స్పృహలో లేనప్పుడు ఆమెకు చేసిన సేవలను, అతను పడిన బాధను, తపనను హారికకు ప్రియ అర్థమయ్యేలా చెబుతూ, చూడు హారిక, ఇప్పటికిప్పుడే నువ్వు ప్రణీత్ని భర్తగా భావించకపోయినా పర్వాలేదు, కానీ అతని ఫీలింగ్స్కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు. ఒక మంచి ఫ్రెండ్గా అయినా సరే భావించు. బలవంతంగా తాళి కట్టాడు అనే ఉద్దేశాన్ని పక్కన పెట్టి అట్లీస్ట్ అతనితో మంచిగా ఉండడానికైనా ప్రయత్నించు. అప్పుడే కదా అతనేంటో, ఎలాంటివాడో, అతనికి నీ మీద ఎలాంటి ప్రేమ ఉందో, అసలు ఆ ప్రేమ విలువెంతో నీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రేమించే సిచ్యువేషన్లో అయితే లేవు, ఎవరితో ప్రేమలో కూడా లేవు, కనీసం బ్రేకప్ చెప్పుకొని ఆ బంధం నుండి బయటకు రావడానికి. ఇప్పుడు నువ్వు ఉంది తనతో పెళ్లి బంధంలో, అది విడదీయలేని బంధం అంటూ చెప్పి, చూడు హారిక, ఇప్పటికే నువ్వెలా ఉన్నావు అని తెలుసుకోవడానికి ప్రణీత్ వర్షిత్కి 4-5 సార్లు పైనే ఫోన్ చేశాడు.
కాబట్టి ఇప్పుడైనా సరే కనీసం నువ్వు నీ అంతటా ఒక్కసారి ప్రణీత్‌కి ఫోన్ చేసి మాట్లాడు అనడంతో హారిక ఆ విషయమే ఆలోచిస్తూ ఆమె గదిలోకి వెళ్ళిపోగా లక్ష్మి ప్రియను వర్షిత్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఆమెతో మాట్లాడాలని ఆమెను ఆపి రామ్‌రాజ్ ఫోన్‌లో ప్రియ ఏం చేసిందో చెప్పమనగా ప్రియ ముందు ఆమెకు ఆ విషయం చెప్పడానికి కొంచెం ఆలోచించినా సరే ఇక తప్పదు అనుకొని లక్ష్మితో విషయం చెప్పడం మొదలుపెట్టి జరిగిన నిజాలన్నీ చెప్పగా లక్ష్మికి పవన్ని చంపేయాలి అనేంత కోపం వచ్చింది. అతను చేసిన పనులకు పవన్ని బండబూతులు తిట్టుకుంటూ హారిక ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకోవడం వల్లే ప్రణీత్ లాంటి భర్త ఆమెకు దొరికాడని లక్ష్మి సంతోషపడుతూ ఆ పావని వల్ల ఈ బంధంలో వారికి ఎలాంటి మార్పులు ఇబ్బందులు రాకూడదని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కూతురు కాపురం కోసం వేడుకుంటూ పావని విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అదే విషయం భర్తతో కూడా చెప్పాలి అంటూ ప్రియతో కలిసి వర్షిత్ రామ్‌రాజ్ దగ్గరికి వెళ్ళగా వీరిద్దరూ అక్కడికి వెళ్ళేలోపే వర్షిత్ తండ్రితో ప్రణీత్ అతనితో చెప్పిన ప్రతిదీ చెప్పి అతను చేసిన పనిని చెప్పి అలాగే ప్రణీత్ వేసిన ప్లాన్ కూడా చెప్పాడు. అదంతా విన్న రామ్‌రాజ్ అతను పావని ఫ్యామిలీ గురించి తెలుసుకున్న విషయాలన్నీ కూడా వర్షిత్‌తో చెబుతూ పెద్దవాళ్ళ గారాబం వల్ల పిల్లలు పాడవుతారు అనే మాటకు ఆ ఇంట్లో ఉన్నవారే ఓ నిదర్శనం. తల్లిదండ్రులు మంచివారే కానీ ఆ ఇంట్లో ఉండే తాత, నానమ్మ అతి గారాబం ఇవ్వడం వల్లే అలా తయారయ్యారు వాళ్ళు. అలాంటి వాళ్లకు ప్రాణాలు తీయడం ఓ లెక్క కాదు. అందుకే మనం శ్రావణి విషయంలో జరిగింది హారిక విషయంలో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ ఉండగానే అదంతా విన్న లక్ష్మీప్రియ కూడా రామ్‌రాజ్ మాటలకే వత్తాసు పలికారు. అలా కొద్దిసేపటికి వారు మాట్లాడుకొని వర్షిత్ ప్రియను తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. అయితే అప్పటికే ప్రణీత్ అదే సమయంలో కొందరి పోలీసులను సుభాష్ ఇంటికి పంపించి తన అమ్మను అరెస్ట్ చేయించాడు. మరోవైపు అతని మనుషులతో సుభాష్ నాన్నను కిడ్నాప్ చేయించి అతన్ని తన కస్టడీలోకి ఉంచుకున్నాడు. అయితే మరో చోట సుగుణ మిస్సింగ్ అని ఒక పోలీస్ స్టేషన్కి ఓ లేడీ వచ్చి కంప్లైంట్ ఫైల్ చేయగా సుగుణ గురించి ఆమె వివరాల గురించి పోలీసులు తెలుసుకునే పనిలో పడగా సుభాష్ తల్లి పోలీసులను చూస్తూ భయపడుతూ వారి మాటలకు ఆమె హడలిపోతూ భయంతో ఏడుస్తూ చూడండి సార్, నేను ఏ బాంబ్ బ్లాస్ట్ చేయలేదు సార్. నాకు ఆ పనికి ఎలాంటి సంబంధం లేదు సార్. అలాంటి పాపం పనులు నేను చెయ్యను. ఆ శ్రావణికి నేను మేనత్తను కాబట్టి కేవలం తనను నా ఇంటి కోడలిగా చేసుకోవాలని తన ఆస్తిని అనుభవించాలని అనుకున్నా. అంతకు మించి నేను ఎలాంటి తప్పు చేయలేదు. వారి చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటుంటే ఆమె మాటలన్నీ విన్న పోలీసులు ఆమె శ్రావణిని పెట్టిన బాధలను గుర్తు చేయగా వారి మాటలకు చేతలకు భయపడిపోయి చివరికి తన తప్పులను ఒప్పుకుంది శ్రావణి విషయంలో చేసిన వాటిని. దాంతో ఆమె మీద పోలీసులు హెరాస్మెంట్ కేసుని కిడ్నాపింగ్ కేసుని నమోదు చేసి ఆ కేసుల కిందే ఆమెను అరెస్ట్ చేస్తున్నామంటూ చెప్పేశారు. అందుకు సాక్ష్యాలుగా ఆమె నిజాలు చెబుతున్నప్పుడు తీసిన వీడియోలను సేకరించుకున్నారు. దాంతో ఆమెకు అదంతా చూసి తన గొయ్యి తానే తీసుకుంటున్నట్లుగా అనిపించి పోలీసులు చేసిన పనికి చుక్కలు కనిపించాయి. అయితే అదే సందర్భంలో నిస్సహాయంగా ఉన్న ఆమె దగ్గరకు ప్రణీత్ వెళ్ళి జైల్లో ఉన్న ఆమెను చూస్తూ చూడు, ఇది నువ్వు శ్రావణిని హింసించినందుకు నేను నీకు వేయించిన శిక్ష. కానీ నీ కొడుక్కి నేనే నా చేతులారా శిక్ష విధిస్తాను. ఇప్పటిదాకా మీరు శ్రావణి ఆస్తిని మాత్రమే అనుభవించారు. ఇప్పుడు మీరు చేసిన నేరాలకు శిక్షలను అనుభవిస్తారు అనడంతో ఆమెకు ప్రణీత్‌కి నిజాలు తెలిసిపోయాయి అనే విషయం అర్థమయ్యి ఆమెకు గుండెల్లో భయం మొదలై ఏడుస్తూ అతన్ని ప్రాధేయపడుతూ ఉండగా ప్రణీత్‌కు శ్రావణి ఆమె చేతులలో పడిన బాధలే గుర్తుకు వస్తున్నాయి. ఇన్ని రోజులు ఆమెను ఏమీ చేయకుండా ఉండడానికి గల కారణం శ్రావణి ప్రణీత్ దగ్గరకు చేరిన తరువాత వారి మీద అతను కోపంతో ఏదో ఒకటి చేస్తాడేమోనని ఆమెకు గొడవలంటే ఇష్టం లేదని వారిని వదిలేయమని శ్రావణి తనతో చెప్పడంతో ప్రణీత్ ఇప్పటి వరకు వీరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.
సుభాష్ తల్లి ప్రణీత్ని ఎంతగా వేడుకున్నా సరే ప్రణీత్ ఆమెను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలో హారిక అతనికి ఫోన్ చేసి మాట్లాడడానికి చూడగా ఫోన్ ఎత్తిన ప్రణీత్ కంగారుగా, హారిక, ఇప్పుడు నీకు ఎలా ఉంది? నువ్వు మేల్కొని ఎంతసేపు అవుతుంది? ఇప్పుడంతా ఓకేనా అంటూ అడుగుతూ ఉండగా హారిక, ఇప్పుడు నాకు బానే ఉంది ప్రణీత్, పాప నిద్రపోతుంది అంటూ కొంచెం మంచిగా మాట్లాడడానికి చూస్తూ ఉంది. మరోచోట పావని సుభాష్ ఆమె స్థావరానికి రావడంతోనే అతని దవడను వాయించి, అరే నీకెన్నిసార్లు చెప్పానురా, ఓసారి చెప్తే బుద్ధి రాదా? ఇంకొకసారి నా ఫోన్కి డైరెక్ట్గా నీ ఫోన్ నుండి కాల్ చేయకు, అలా చేస్తే ఈసారి చంపేస్తా అంటుంటే సుభాష్ మాత్రం చాలా రెక్లెస్గా, అది చచ్చిపోయి చాలా రోజులే అవుతుంది కదా, ఇప్పుడు దానికి సంబంధించిన ఆధారాలన్నీ తవ్వి తీయడం ఎవ్వడి వల్ల సాధ్యం కాదు. అయినా మీరేంటి కొత్తగా భయపడుతున్నారు? అసలు ఉన్నట్టుండి ఎందుకు ఇంత భయం మీకు? పైగా నన్ను ఎప్పుడూ లేనిది ఒంటరిగా కలవడానికి పిలిచారు, ఏంటి విషయం అంటుంటే పావని అతనికి హారిక ఫోటో చూయించి జరిగిందంతా చెప్పి హారికను తన దారి నుండి అడ్డు తొలగిస్తే అతనికి 50 లక్షలు ఇస్తానంటూ చెప్పగా సుభాష్ హారిక ఫోటో చూస్తూ ఆ డీల్కి సరేనంటూ ఒప్పుకొని పావని దగ్గర నుంచి అడ్వాన్స్గా 5 లక్షలు అడిగి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే చేతిలో డబ్బులు పడిన సుభాష్ బలాదూర్గా తిరుగుతూ ఉన్నాడు. అతను ఒక ప్రదేశంలో ఉండకపోవడం వల్ల పోలీసులకు అతన్ని పట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది. ఇంతలోనే అతన్ని పోలీసులు వెతుకుతున్నారు అనే నిజం తెలుసుకున్న సుభాష్ వారికి దొరకకుండా తప్పించుకునే పనిలో పడ్డాడు. అలా మరుసటి రోజు ఉదయం 11 గంటలకు కమల్ని చూడ్డం కోసం వచ్చిన వారు కమల్ని తమకు నచ్చిందంటూ చెప్పి కట్న కానుకల గురించి మాట్లాడుకొని వెళ్ళిపోయారు. అయితే కమల్నికి ఆ పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఆమెకు తండ్రి మీద ఉన్న భయంతో ఏమీ చేయలేని స్థితిలో దానికి ఒప్పుకోక తప్పడం లేదు. మరోవైపు పావని తన ముందు కూర్చొని తననే చూస్తున్న అబ్బాయిని తేరిపారా చూస్తూ అతను ప్రణీత్ రూపానికి, హోదాకి సగం కూడా సరిపోడు అనుకుంటూ ఉండగా అక్కడే ఉన్న గంగాధర్ మాత్రం జరిగేదాంతో ఏమాత్రం సంబంధం లేకుండా అదంతా పట్టించుకోకుండా అతని మనిషి సుభాష్ అరెస్ట్ అయ్యాడు అనే న్యూస్ చెప్పడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి తరపు వారు పావని తమకు నచ్చింది అని చెప్పడంతో పావని అక్కడున్న వారందరినీ చూస్తూ ఓ చిన్న నవ్వు నవ్వుతూ, నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు, నేను మరో వ్యక్తిని ప్రేమిస్తున్నా అంటూ అక్కడున్న అందరి ముందు చెప్పడంతో అబ్బాయి తరపు వచ్చిన వారు ఆ సంబంధం మాట్లాడిన కుమారిని చూస్తూ ఉన్నారు. అయితే అప్పుడే పావని కోసం ఆ ఇంట్లోకి పోలీసులు వచ్చారు. అలా వచ్చిన వారిని చూస్తూ గంగాధర్, పావని ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు విషయం అర్థం కాక. ఏమండోయ్, ఇంతకీ సుగుణ గురించి కంప్లైంట్ ఇచ్చింది ఎవరంటారు? ప్రణీత్ ఏ ఉద్దేశంతో సుభాష్ తండ్రిని తన కస్టడీలో ఉంచుకున్నారు? సుభాష్ ప్రణీత్కి దొరుకుతాడా, పోలీసులకు దొరుకుతాడా? అసలు పోలీసులు పావని వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చారు? హారికకు పవన్ గురించి నిజం ఎప్పుడు తెలుస్తుంది, ఎవరి ద్వారా తెలుస్తుంది? ఇలాంటి ప్రశ్నల సమాధానాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కథాకథనం ఎలా ఉందో బుల్లి కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.